Hi everyone, my name is L. Jhumkilal, working as a lecturer in Diploma College. Today I am explaining mean value, RMS value problems. First problem, find the mean value of I is equal A sin t over one complete wave. This is one complete wave. T 0 pi 2 pi. Next, what is given problem here? Mean value. Mean value is equal 1 by b minus a integral e to b f of x dx. 1 by complete cycle. కాబట్టి 0 is the lower limit, 2 pi is the upper limit. సో 1 by b minus a అంటే ఇక్కడ b ఏమవుతుంది, ఇక్కడ a is equal to 0, b is equal to 2 pi. 1 by b minus a 2 pi minus 0 integral e to b 0 to 2 pi. F of x means given function I is equal to a sin t. So a sin t dt. Next 1 by 2 pi minus 0 means 1 by 2 pi a into 1 a integral 0 to pi sin t dt. Next a by 2 pi integral sin t means integral sin t minus cos t limits 0 to 2 pi. Mean value is equal minus a by 2 pi cos t 0 to 2 pi. అంటే ఏం చేయాలి, ఇక్కడ t ప్లస్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, t ప్లస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి మైనస్ ఏ బై 2 పై కాస్ 2 పై మైనస్ టీ ప్లస్ లోవర్ లిమిట్ పెట్టాలి, కాస్ 0. దట్ ఈస్ ఈక్వల్ మైనస్ ఏ బై 2 పై కాస్ 2 పై ఈస్ కాస్ 2 పై వాల్యూ 1 మైనస్ కాస్ 0 1 ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో మైనస్ ఏ బై 2 పై 0 ప్లస్ మైనస్ 0 0 into anything 0. కాబట్టి వన్ కంప్లీట్ వేవ్ I is equal a sin t కి ఆన్సర్ ఏంటి, మీన్ వాల్యూ 0. ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ద వాల్యూస్ ఆఫ్ x వేర్ ద ఎక్స్ప్రెషన్ వ్యానిషెస్. అంటే వేర్ ద ఎక్స్ప్రెషన్ వ్యానిషెస్ అంటే ఏం చేయాలి, మనం x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x అంటే ఏంటి, మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xలో x కామన్ తీస్తే x మైనస్ 2 మైనస్ 3x ప్లస్ 6లో మైనస్ 3x కామన్ తీస్తే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. x మైనస్ 2 ఒకసారి x మైనస్ 2 x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఏమవుతుంది ఇప్పుడు, ఇది x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0, x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 2, x ఈజ్ ఈక్వల్ 3. ఏమవుతుంది ఇక్కడ మీన్ వాల్యూ కావాలి మనకు, మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఇంటి 1 బై b మైనస్ a. అంటే a ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ 3. 1 by b minus a అంటే 3 minus 2 integral f of x dx. Mean value is equal 1 by 3 minus 2 1 1 by 1 means 1 integral. What is f of x here? F of x is
ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 డిఎక్స్. అంటే మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, x³ 3 మైనస్ 5x ఇంటిగ్రల్ ఏమవుతుంది 5x² 2 ప్లస్ ఇంటిగ్రల్ 1dx అంటే ఏంటి ఎక్స్, 6 ఇంటిగ్రల్ 6dx అంటే ఏంటి 6x. లిమిట్స్ ఏంటి 2 to 3. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే ఎక్స్ ప్లస్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 3³ 3 మైనస్ 5/2 2² ప్లస్ 6 into 2 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. లోవర్ లిమిట్ అంటే ఏంటి 2³ 3 మైనస్ 5 into 2² 2 ప్లస్ 6 into 2. కాబట్టి దీనితో మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ 3³ అంటే ఏంటి 27/3 మైనస్ 5/2 2² అంటే ఏంటి 4. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మొత్తం ఫైనల్ కంప్లీట్ సైన్స్ సాల్వ్ చేస్తే అంటే మనకి ఎక్స్ ప్లస్ ఎంత పట్టాలి 3³ అంటే 3³ మైనస్ 5 into 3² 2 ప్లస్ 6 into 3 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్స్ బట్టి చేయాలి కదా. అంటే మనం ఇక్కడ లో లిమిట్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ ఎంత పెట్టాలి 2³ అంటే ఏంటి 8/3 మైనస్ 10 ప్లస్ 12. ఇదంతా మనం క్యాషువల్ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 27 మైనస్ 45/2 మైనస్ 8/3 ప్లస్ 2. ఇదంతా మనం సింప్లిఫికేషన్ చేస్తే -1/6 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.